హలో వెల్కమ్ బ్యాక్ టు మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు క్లాస్లో అయితే ఆగమ శాస్త్రాలు మరియు దేవాలయ ఉత్సవాల గురించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దామండి. ఈరోజు క్లాస్లో మొదటి ప్రశ్న, ఆగమ అనే పదానికి అర్థం ఏమిటి? ఆగమ అనే పదానికి అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ పూజ చేయడం, ఆప్షన్ బి గుడి కట్టడం, ఆప్షన్ సి గురువు నుండి శిష్యునికి వచ్చిన జ్ఞానం, ఆప్షన్ డి ఉత్సవం నిర్వహించడం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, గురువు నుండి శిష్యుడికి వచ్చిన జ్ఞానాన్ని ఆగమ అనే పదానికి సరైన అర్థం. అలానే తర్వాత ప్రశ్న, వైష్ణవ ఆగమాలలో ప్రధానమైన రెండు విభాగాలు ఏవి? వైష్ణవ ఆగమాలలో ప్రధానమైన రెండు విభాగాలు ఏవి? ఆప్షన్ ఏ శైవ మరియు శాక్త, ఆప్షన్ బి వైకానస మరియు పాంచరాత్ర, ఆప్షన్ సి స్మార్థ మరియు వైకానస, ఆప్షన్ డి ఏది కాదు. ఇంపార్టెంట్ క్వశ్చన్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి. సో వైష్ణవ ఆగమాలలో ప్రధానమైన రెండు విభాగాలు ఏవి అంటే ఒకటి వైకానసం, అలానే రెండు పాంచరాత్రం. సో ఏపీ ఎండోన్మెంట్ అలానే టీఎస్ ఎండోన్మెంట్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవన్నీ కూడా. సో అలానే ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే ఇంకో పాయింట్, సో తిరుమల శ్రీవారి ఆలయంలో అయితే వైకానస ఆగమం ఫాలో అవుతారు. అదేవిధంగా యాదగిరి గుట్ట వంటి ఆలయాల్లో మొత్తం కూడా పాంచరాత్ర ఆగమాన్ని అనుసరించడం జరుగుతుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో మాత్రం వైకానస ఆగమాన్ని ఫాలో అవుతారు. తర్వాతి ప్రశ్న, ఒక దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠ జరిగిన తర్వాత ఎన్ని ఏళ్లకు ఒకసారి కుంభాభిషేకం లేదా సంప్రోక్షణ నిర్వహించాలి? ఒక దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠ జరిగిన తర్వాత ఎన్ని ఏళ్లకు ఒకసారి కుంభాభిషేకం లేదా సంప్రోక్షణ నిర్వహించాలి? దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ 5 సంవత్సరాలు, ఆప్షన్ బి 10 సంవత్సరాలు, ఆప్షన్ సి 12 సంవత్సరాలు, ఆప్షన్ డి 15 సంవత్సరాలు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, 12 సంవత్సరాలకి ఒకసారి అయితే కుంభాభిషేకం లేదా సంప్రోక్షణ అనేది నిర్వహించాలి. తరువాతి ప్రశ్న చూసుకున్నట్లయితే, దేవాలయ నిర్మాణ శాస్త్రాన్ని వివరించే ఆగమ భాగం ఏది? దేవాలయ నిర్మాణ శాస్త్రాన్ని వివరించే ఆగమ భాగం ఏది? ఆప్షన్ ఏ చర్య, ఆప్షన్ బి క్రియ, ఆప్షన్ సి యోగ, ఆప్షన్ డి జ్ఞాన. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి క్రియ. సో దేవాలయ నిర్మాణ శాస్త్రాన్ని వివరించే ఆగమ భాగం ఏది అంటే క్రియ. సరైన సమాధానం ఆప్షన్ బి. ఆగమాలు 4 పాదాలుగా ఉంటాయి. ఒకటి జ్ఞానం అంటే తత్వశాస్త్రం, అదేవిధంగా రెండవది యోగ అంటే ధ్యానం, 3 క్రియ అంటే నిర్మాణం లేదా ప్రతిష్ట, అలానే 4వది చర్య అంటే నిత్య పూజలు. తరువాతి ప్రశ్న, బ్రహ్మోత్సవాల సమయంలో ధ్వజస్తంభంపై ఎగురవేసే జెండాపై ఉండే చిత్రం ఏమిటి? విష్ణు ఆలయాల్లో. సో విష్ణుమూర్తి ఆలయాల్లో బ్రహ్మోత్సవాల సమయంలో ధ్వజస్తంభంపై ఎగురవేసి జెండాపై ఉండే చిత్రం ఏమిటి? ఆప్షన్ ఏ హనుమంతుడు, ఆప్షన్ బి గరుత్మంతుడు, ఆప్షన్ సి నంది, ఆప్షన్ డి సింహం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి గరుత్మంతుడు. దీనినే ధ్వజారోహణం అంటారు. శివాలయాల్లో అయితే నంది అంటే వృషభం బొమ్మ ఎగరవేస్తారు. సో ఆ జెండానైతే ఎగరవేయడం జరుగుతుంది. విష్ణుమూర్తి ఆలయాల్లో ఏమో గరుత్మంతుని యొక్క చిత్రం ఉండే జెండాని ఎగరవేస్తారు. అదేవిధంగా శివాలయాల్లో అయితే నంది బొమ్మ ఉండే జెండాను ఎగరవేయడం జరుగుతుంది. తరువాత ప్రశ్న, ఆలయంలో విగ్రహం దెబ్బతిన్నప్పుడు లేదా అపవిత్రమైనప్పుడు చేసే శాంతి ప్రక్రియను ఏమని అంటారు? ఆలయంలో విగ్రహం దెబ్బతిన్నప్పుడు లేదా అపవిత్రమైనప్పుడు చేసే శాంతి ప్రక్రియను ఏమని అంటారు? ఆప్షన్ ఏ కళ్యాణోత్సవం, ఆప్షన్ బి పవిత్రోత్సవం, ఆప్షన్ సి సంప్రోక్షణ,
ఆప్షన్ డి ధ్వజారోహణ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి సంప్రోక్షణ. తర్వాతి ప్రశ్న, శివాలయాలలో అనుసరించే ప్రధాన ఆగమ శాస్త్రం ఏది? శివాలయాలలో అనుసరించే ప్రధాన ఆగమ శాస్త్రం ఏది? ఆప్షన్ ఏ పాంచరాత్ర, ఆప్షన్ బి కామిక ఆగమం, ఆప్షన్ సి వైఖానస, ఆప్షన్ డి ఏది కాదు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి కామిక ఆగమం అంటే శైవ ఆగమాలు. ఆప్షన్ బి శైవ ఆగమాలు. తరువాతి ప్రశ్న, గర్భాలయం చుట్టూ భక్తులు తిరగడాన్ని ఏమని పిలుస్తారు? గర్భాలయం చుట్టూ భక్తులు తిరగడాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ ధాన్యం ఆప్షన్ ఏ ధ్యానం, ఆప్షన్ సి ప్రదక్షిణ, ఆప్షన్ సి భజన, ఆప్షన్ డి సంకీర్తన. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి ప్రదక్షిణ. తరువాతి ప్రశ్న, ప్రతిరోజు ఆలయంలో స్వామివారికి జరిపే పూజలను ఏమి అని అంటారు? ప్రతిరోజు అంటే డైలీ టెంపుల్స్లో స్వామివారికి జరిగే పూజలను ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ నైమిత్తిక పూజలు, ఆప్షన్ బి నిత్య పూజలు లేదా నిత్యార్చన, ఆప్షన్ సి కామ్య పూజలు, ఆప్షన్ డి విశేష పూజలు. సో ప్రతిరోజు ఆలయంలో స్వామివారికి జరిగే పూజలను ఏమని అంటారు? దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి నిత్య పూజలు లేదా నిత్యార్చన అని అంటారు. నిత్యం చేసేవి, సో ప్రతిరోజు చేసే వాటిని నిత్యం అంటారు. నిత్యం చేసేవి నిత్య పూజలు, డైలీ చేసే వాటిని నిత్య పూజలు అంటారు. అదేవిధంగా పండుగలకు చేసేవి నైమిత్తికం పూజలు. సో ఏవైనా ఫెస్టివల్స్ కనుక వచ్చినప్పుడు చేసే వాటిని నైమిత్తిక పూజలు అంటారు. అదేవిధంగా మనకేమైనా కోరికలు ఉన్నట్లయితే మనం ఏదైనా పూజ చేస్తే దాన్ని కామ్య పూజలు అంటారు. కోరికల కోసం చేసేవి కామ్య పూజలు, డైలీ చేసే వాటిని నిత్య పూజలు, పండుగలకు చేసే వాటిని నైమిత్తిక పూజలు అంటారు. తర్వాతి ప్రశ్న, దేవాలయ ధ్వజస్తంభం దేనికి ప్రతీకగా భావిస్తారు? దేవాలయ ధ్వజస్తంభం దేనికి ప్రతీకగా భావిస్తారు? ఆప్షన్ ఏ భగవంతుని పాదాలు, ఆప్షన్ బి భగవంతుని వెన్నుముక్క, ఆప్షన్ సి భగవంతుని హస్తం, ఆప్షన్ డి భగవంతుని కిరీటం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి భగవంతుని వెన్నుముక్క. అదేవిధంగా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకున్నట్లయితే వైఖానసం, సో కేవలం వంశపార్యపర అర్చకులకే పరిమితం. సో వాళ్ళ వంశం వారే చేస్తారు, అర్చకులుగా ఉంటారు. అలానే పాంచరాత్రం చూసుకున్నట్లయితే 5 రాత్రుల జ్ఞానంగా పిలుస్తారు. అసలు పాంచరాత్రం అంటే ఏంటి అన్నట్లయితే 5 రాత్రుల జ్ఞానంగా పిలుస్తారు. ఎవరైనా దీక్ష పొంది అర్చకులు కావచ్చు, కానీ వైఖానసంలో మాత్రం అలా కాదు, వంశపార్యపర్యంగా అర్చకులుగా నియమితులు అవుతారు. పాంచరాత్రంలో అయితే దీక్ష తీసుకొని అర్చకులు కావచ్చు. అలానే గోపురం చూసుకున్నట్లయితే దేవాలయ ప్రవేశ ద్వారంనే మనం గోపురం అంటాం. గర్భగృహం అంటే మూల విరాట్టు ఉండే ప్రదేశం, సో సూక్ష్మ రూపం. లోపల మెయిన్ ఉంటుంది కదా విగ్రహం, దాన్ని మూల విరాట్ ఉండే ప్రదేశాన్ని గర్భగృహం అంటారు. అలానే దేవాలయ ప్రవేశ ద్వారాన్ని అయితే గోపురం అంటారు. సో ఇవి అండి ఈరోజు క్వశ్చన్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.